విశాఖలో బెంగాల్ విద్యార్థిని ఆత్మహత్య కేసులో సీబీఐ రంగంలోకి దిగింది. 2023 జూలై 14న బెంగాల్ విద్యార్థిని విశాఖలో బలవన్మరణానికి పాల్పడింది. దీనిపై ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విద్యార్థిని మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ హైకోర్టును కూడా ఆశ్రయించారు. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. విద్యార్థిని ఆత్మహత్య వ్యవహారంలో జోక్యం అంశంపై ఆరా తీశారు. కేజీహెచ్ వైద్య అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. 23లో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, అది అమ్మాయి కాలేజీలో జరిగినటువంటి ఇన్సిడెంట్. హాస్పిటల్లో కమిటీ వేసిన తర్వాత ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మీద మళ్ళీ సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం సిబిఐ వాళ్ళ ఎంక్వైరీకి ఈరోజు రావడం జరిగింది. గౌరవ సూపరింటెండెంట్ గారి యొక్క ఛాంబర్లో ఈ యొక్క ఎంక్వైరీ అనేది జరిగింది. తర్వాత ఇప్పుడు వాళ్ళు లంచ్ పేరుగా వెళ్ళారు. మళ్ళీ దే ఆర్ కమింగ్ అనమాట. పూర్తి వాళ్ళు విచారణ చేసిన తర్వాత సిబిఐ వాళ్ళే మీకు అన్ని విషయాలు తెలియజేస్తారు.